తెలుగు తేజంగా పేరు ప్రఖ్యాతులు పొందిన పివి నరసింహారావుకు భారత అత్యున్నత పౌర పురస్కారం వరించింది. తెలుగు నేల నుంచి ఈ పురస్కారం పొందిన అరుదైన వ్యక్తిగా మాజీ ప్రధాని పివికి మరణానంతరం ఈ గుర్తింపు దక్కడం విశేషం. ఆయన బతికున్న రోజుల్లో, ముఖ్యంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఆయన్ని అనేక కేసులు చుట్టుముట్టాయి. ఎప్పుడూ మౌనముద్రలో గంభీరంగా కనిపించే పివి దేశానికి చేసిన సేవలు మాత్రం నిరుపమానం. ఆయన్ని సొంత పార్టీ విస్మరించినా బీజేపీ, బీఆర్ఎస్ లాంటి ఇతర పార్టీలు ఆయన్ని అద్భుతంగా గుర్తించాయి. తెలుగునాట ప్రఖ్యాత మీడియా సంస్థ అయిన హెచ్ఎంటీవీ ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న ప్రతిపాదనను ఏనాడో ముందుకు తీసుకువచ్చింది. తెలుగు నేలకు మరోసారి అరుదైనదే కాక అత్యున్నతమైన గౌరవం దక్కింది. తెలంగాణలోని పాత కరీంనగర్ జిల్లా వంగరకు చెందిన పాములపర్తి వెంకట నరసింహారావు దేశ ప్రధానిగా ఎన్నికైనప్పుడే ఈ నేల మురిసిపోయింది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విద్యార్థి దశలో ఉద్యమాలను మేళవించి జాతీయోద్యమంలో పాల్గొని అటు నిజాం ప్రభుత్వం ఆగ్రహానికి గురై హైదరాబాదు సంస్థానం నుంచి బహిష్కృతుడైన వ్యక్తిగా పివి జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, మలుపులు ఉన్నాయి. పివి అంటే ఒక్క గ్రంథం కాదు, అనేక గ్రంథాల స్థాయి వ్యక్తిత్వాన్ని అలవరుచుకొని రాజకీయంగా ధృవతారగా ఎదిగారు. దశాబ్దాలుగా సాగిన ఆయన రాజకీయ జీవితం ద్వారా దేశానికి వన్నె తెచ్చారు. ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ ను సైతం కష్టాల సుడిగుండం నుంచి బయటపడేశారు. ధీర గంభీరమైన మౌనముద్ర ద్వారానే ఆయన అనేక క్లిష్టమైన నిర్ణయాలను ప్రభుత్వంలోకి అలవోకగా ప్రసరింపజేశారు. అలాంటి వ్యక్తిని ఇంతకాలానికి భారతరత్న వరించడంతో తెలంగాణ ప్రజానీకం ఆనందంలో మునిగిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు భారత మాజీ ప్రధానులైన చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావుతో పాటు భారత వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించిన ఎంఎస్ స్వామినాథన్ ను సైతం భారతరత్న అవార్డులకు ఎంపిక చేసింది. ఇటీవల ఎల్కే అద్వానీతో పాటు కర్పూరి ఠాకూర్ ను కూడా భారతరత్న పురస్కారంతో గౌరవించింది. అయితే ఈ ఐదుగురిలో ఒక్క అద్వానీ తప్ప మిగతా వారంతా కాలం ఒడిలో సేద తీరుతున్న వారే కావడం గమనార్హం. అయితే పివి నరసింహారావు వ్యక్తిత్వంలో అనేక కోణాలున్నాయి. ముఖ్యంగా పివి పేరు చెప్పగానే సంస్కరణల పితామహుడిగా భారత ప్రజానీకం, రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఇప్పటికీ ఆయన సాహసాన్ని కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఓ విచిత్రాన్ని గురించి కూడా చెప్పుకోవాలంటారు మేధావులు. ఆనాడు పివి తీసుకొచ్చిన సంస్కరణల్ని కాంగ్రెస్ మార్కో కంగాళీ నిర్ణయాలుగా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశం మళ్లీ బ్రిటిష్ హయాం నాటి ఆర్థిక బానిసత్వంలోకి పోవడం ఖాయమని ఆందోళనలు చేశారు. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా స్వదేశీ జాగరణ్ మంచ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు విదేశీ వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఆనాటి సంగతులు ఎలా ఉన్నా ఇవాళ అదే కాషాయ దళానికి చెందిన ప్రధాని మోడీ పివి ఈ దేశానికి చేసిన సేవలను ప్రత్యేకించి కొనియాడడం విశేషంగా నిలుస్తోంది. పివి ప్రధాని అయ్యే సమయానికి దేశం ఆర్థికంగా దివాలా తీసింది. దశాబ్దాలుగా భారతీయ నాయకులు అనుసరించిన గుడ్డి విశ్వాస పోకడలకు తోడు అప్పుడు ఏర్పడిన గల్ఫ్ యుద్ధంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. అంతకుముందు ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బడ్జెట్లు, 1987లో ప్రధాని రాజీవ్ గాంధీ ప్రకటించిన కొత్త ఆర్థిక విధానాల కారణంగా ద్రవ్యలోటు పూడ్చలేనంతగా పెరిగిపోయింది. అప్పటికి 400 మందికి పైగా ఎంపీల బలమున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి, అప్పటికే పడుతున్న ఒత్తిడి గురించి ముందస్తు సమాచారం ఉన్నా అందుకు అవసరమైన మార్పులు చేయడానికి మాత్రం వారు మొగ్గు చూపలేదు. రాజీవ్ తర్వాత వచ్చిన విపి సింగ్ సైతం ఏమీ చెయ్యలేక చేతులెత్తేశారు. ఫలితంగా $72 బిలియన్ మేరకు పేరుకుపోయిన విదేశీ రుణాలతో అతి ఎక్కువ అప్పులున్న దేశాల జాబితాలో 3వ స్థానంలోకి భారత్ చేరిపోయింది. కొత్త రుణాలు మంజూరు చేయడానికి విదేశీ సంస్థలేవి ముందుకు రాలేదు. చంద్రశేఖర్ జమానా నాటికి విదేశీ ద్రవ్య నిల్వలు నిండుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ గండ నుంచి గట్టెక్కడానికి 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్లలో తాకట్టు పెట్టి $607 మిలియన్ అప్పు తెచ్చుకోవలసిన దుస్థితిలో పడింది భారత్. అలాంటి సమయంలో ప్రధాని అయిన పివి ఓ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తున్న తీరుకు పై పూతలు పోస్తే సరిపోదని, కాస్త బాధ కలిగినా సరే శస్త్రచికిత్స చేయాల్సిందేనని పివి నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు ఎప్పుడూ వినని, కనీసం మన వాళ్లు ఆలోచన చెయ్యలేని సాహసోపేతమైన నిర్ణయాలను పట్టాల మీదకు ఎక్కించారు. కీలకమైన 3 నిర్ణయాలను అమలు చేశారు. అవే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్. ఈ 3 ప్రక్రియల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా మార్చేశారు పివి. పివి మరణానంతరం హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఓ స్మారక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమం ద్వారా పివికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ను కూడా అప్పట్లోనే హెచ్ఎంటీవీ ముందుకు తీసుకొచ్చింది. పివితో అనుబంధం ఉన్న ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించి వారి చేత పివి గురించి, పివితో వారికున్న అనుబంధం గురించి అరుదైన అంశాలను ప్రజల ముందు పరిచింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పివి గురించి అనేక అరుదైన అంశాలను పంచుకున్నారు. పడికట్టు సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలోచించడంలో పివికి సాటి ఎవరూ లేరన్న ప్రణబ్ 1950లో అలాంటి నిర్ణయం ఒకటి నెహ్రూ తీసుకున్నారని, ఆయన తరువాత 1990లో మళ్లీ పివినే తీసుకున్నారని చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ను తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసి ఆయనకు పూర్తి నిర్ణయాధికారాలు అప్పగించి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారని ప్రణబ్ ఆ రోజు గుర్తు చేసుకోవడం విశేషం. No Congress document was finalized unless it was vetted by P.V. Narasimha Rao, because he was known to be a great draftsman and mastery of our language. Therefore, not merely I used to draft the manifesto, preliminary drafting, and finally it was vetted by him. In 1991 election manifesto, the indications were quite clear. But the marvelous selection of Dr. Manmohan Singh, not a traditional political activist, as finance minister at that crucial time, speaks of the political sagacity of the man. 1991 ఎన్నికల నాటి కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిన పివి ముందు చూపు ఎలాంటిదో అర్థమైపోతుందంటారు ప్రణబ్. కాంగ్రెస్ మేనిఫెస్టోలన్నీ కూడా పివి ఫైనల్ చేశాకే ఖరారయ్యేవని, అప్పుడు తానొక యువ ఎంపీగా ఉండి పివిలోని దార్శనికతను దగ్గర నుంచి చూసి అదృష్టం తనకు కలిగిందని ఆ రోజుల్ని గుర్తు చేసుకోవడం విశేషం. ఫక్తు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న మన్మోహన్ ని ఆర్థిక మంత్రిని చేసిన పివి దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు. మన్మోహన్ తోడు చేసుకుని సంస్కరణల రథాన్ని పరుగులు తీయించారు. లైసెన్సు రాజును బద్దలు కొట్టి చాలా సులభంగా భారత మార్కెట్ను విశ్వ విపణికి అనుసంధానం చేశారు. అద్భుతాలు రాబట్టారు. ఆ దూరదృష్టి పివిని అద్భుతమైన సంస్కరణవాదిగా నిలిపింది. ఫలితంగా 1992 కల్లా జీడీపీ వృద్ధి రేటు 7.6% చేరిందని, ఆనాటి సవాళ్లను ఇప్పటికీ నెమరు వేసుకుంటారు మేధావులు. ఆర్థిక వ్యవస్థను సంస్కరించే క్రమంలో ఏ ఒక్క ఉద్యోగిని, కార్మికుణ్ణి తొలగించకూడదన్న భావనతోనే పివి వ్యవహరించారంటారు. అందులో భాగంగానే పేదలకు 100 రోజుల పని కల్పించే ఉపాధి హామీ పథకాన్ని పివి రచించారు. 10 ఏళ్ల తర్వాత యూపీఏ పాలనలో అమలుకి వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకానికి మూలాలు పివి మేధోమథనంలోనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఆయన దూరదృష్టి ద్వారానే ఆసియాలో చైనా ప్రాబల్యానికి క్రమంగా పగ్గాలు పడ్డాయని, అవి ఇప్పుడు మోడీ హయాంలో చైనా కకావికలం కావడానికి బాటలు వేసిందంటారు ఆర్థిక విశ్లేషకులు. తెలుగు గడ్డ మీద పుట్టి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణల పితామహుడు, 17 భాషల్లో ప్రావీణ్యం గల అరుదైన సాహితీవేత్త పివి నరసింహారావు. ఆయన జీవితంలో అనేక మైలురాళ్లున్నాయి, కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి మరికొన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన తొలి రాజకీయవేత్త పివి నరసింహారావు. ఆయన 1921 జూన్ 28న రుక్మాబాయి సీతారామారావు దంపతులకు జన్మించారు. ఆ తరువాత హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన్ని దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదివే రోజుల్లో అంటే 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ లో చేరి నిజాం ప్రభుత్వ నియంతృత్వాన్ని ధిక్కరిస్తూ వందే మాతరం గేయాన్ని పాడారు. దీంతో ఓయూ నుంచి ఆయన్ని బహిష్కరించడంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి 1940 నుంచి 44 వరకు అక్కడే ఎల్ఎల్బీ పూర్తి చేశారు. స్వామి రామానంద తీర్థ, బోర్గుల రామకృష్ణారావు అనుయాయిగా స్వాతంత్రోద్యమంలో, హైదరాబాద్ విముక్తి పోరాటంలో పివి పాల్గొన్నారు.
బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిళ్లతో కలిసి పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో దేశం కోసం పోరాడిన ఆయన తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి కాకతీయ పత్రికలో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారట పివి. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో వరుస విజయాలు సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కింది. 9 ఏళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. లో జరిగిన పరిణామాలతో పివిని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించింది. 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి 1977లో హనుమకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం పివి కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న ఆయన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం ఆ నిర్ణయం విరమించుకున్నారు. ఆ తర్వాత పూర్తికాల రాజకీయవేత్తగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా సేవలందించారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావటం విశేషం. ఇంతటి సుదీర్ఘ నేపథ్యం ఉండటమే కాక దక్షిణాపథం నుంచి ప్రధానిగా పనిచేసిన పివిని సొంత పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం పూర్తి నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో క్రైసిస్ వచ్చి పార్టీ నిట్ట నిలువున చీలినప్పుడు పివి ఇందిరాగాంధీకి అండగా ఉండి పార్టీ బతికి బట్టకట్టడానికి కారణమయ్యారు. తన మౌన గంభీర ముద్రతో ఓ ప్రత్యేకమైన అద్భుతమైన పార్లమెంటేరియన్ గా కీర్తి గడించారు. దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్లను మౌనంగానే ఎదుర్కొన్నారు. పంజాబ్, కశ్మీర్లలో ఉగ్రవాద సమస్య గాని, అయోధ్య ఇష్యూ గాని తన మౌన ముద్రతో అప్పటికి ఉన్న వాతావరణం మరింత దిగజారకుండా ఒక పద్ధతి ప్రకారం సల్లార్చేందుకు ఎంతగానో కృషి చేశారు పివి. ఇవాళ పివిని బీజేపీ నేతలు మనస్ఫూర్తిగా కొనియాడటంలో 1992లో పివి నిర్వహించిన పాత్రే కారణమంటారు విశ్లేషకులు. అయితే స్వతంత్ర భావాలు మెండుగా ఉన్న పివి కాంగ్రెస్ లో గాంధీ, నెహ్రూ కుటుంబ ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోయారని, అదే సోనియాకు రుచించలేదంటారు విశ్లేషకులు. 2004లో ఆయన చనిపోయినప్పుడు కేంద్రంలో కాంగ్రెసే ఉన్నప్పటికీ తన పార్టీ వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్ ఇవ్వకపోగా అవమానించిందని ఇప్పటికీ అందరూ బహిరంగ విమర్శలే చేస్తారు. అయితే తెలంగాణ నుంచి అపర మేధావిగా దూసుకొచ్చిన పివిని కేసీఆర్ సర్కార్ ఎంతో ఘనంగా కీర్తించింది. 2021లో ఆయన శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. పివికి అత్యున్నతమైన గౌరవాన్ని కేసీఆర్ కల్పించారు. ఇప్పుడు మోడీ కారణంగా భారతరత్న పురస్కారం దక్కిందని పివి కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి ఆనందంగా చెప్పుకోవటం విశేషం. ఇప్పుడు భారతరత్న కూడా ఆయన వెంట వచ్చింది. ఎందుకంటే గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే హీఈస్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ, ఇజంట్ ఇట్. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉంది, కానీ మోదీ గారు బీజేపీ ప్రధానమంత్రి, కానీ దేశానికి ప్రధానమంత్రి అయినా బీజేపీ ప్రభుత్వం ద్వారా సర్వీస్ చేస్తున్నారు. ఆయన రికగ్నైజ్ చేసినారే అంటే పదవి వేరే వాళ్ళైనా రికగ్నైజ్ చేసి ఆయన వెంట ఏ పదవి అయినా వచ్చింది. అలాగే భారతరత్న కూడా వచ్చింది. దిస్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్. సెలబ్రేషన్స్ చేసుకునే టైం, స్పెషల్లీ తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలా గర్వించే రోజు ఇదంతా. ఇక పివి లాంటి శిఖరాయమానమైన వ్యక్తి కొన్ని చేదు అనుభవాలు కూడా చవిచూశారు.
మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపిన వ్యక్తిగా చరిత్ర సృష్టించటమే కాక 1993లో అవిశ్వాస తీర్మానం గట్టెక్కేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొనుగోలు చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ కేసులో 2000 సంవత్సరంలో 3 ఏళ్ల జైలు శిక్షను కూడా కోర్టు విధించింది. అయితే 2002లో ఢిల్లీ హైకోర్టు పీవీని నిర్దోషిగా విడుదల చేసింది. ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయాక కేసులన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టాయి. సెయింట్ కిట్స్ కేసుకు సంబంధించి మాజీ ప్రధాని వీపీ సింగ్, ఆయన కుమారుడు అజయ్ సింగ్ ఫోర్జరీ ద్వారా విదేశీ బ్యాంక్ అకౌంట్లో $21 మిలియన్ భారీ మొత్తాన్ని అక్రమంగా డిపాజిట్ చేశారని, అది పీవీ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడే జరిగిందని పీవీ మీద మరో బ్లాక్ షేడ్ పడిపోయింది. అయితే సినిమా ఫక్కీలో అనేక మలుపులు తిరిగి సుదీర్ఘ విచారణ ఎదుర్కొన్న ఆ కేసులో పీవీ పాత్రకు సంబంధించి ఆధారాలు లేవని కోర్టు నిర్ధారించింది. అయితే కేసు విచారించిన సీబీఐ మాత్రం విమర్శల పాలైంది.